నమస్తే డియర్ వ్యూయర్స్. ఈ 13th వీడియో క్లాస్లో మనము సెంటెన్సెస్ విత్ ఇన్ఫినిటివ్ అంటే 2+V1 ఉన్నటువంటి యాక్టివ్ వాయిస్ వాక్యాలను ప్యాసివ్ వాయిస్లోనికి మార్చేటువంటి విధానాన్ని తెలుసుకుందాం. ఒక ఉదాహరణ రాసి రూల్స్ రాసి స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, సెంటెన్సెస్ విత్ ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ అంటే 2+V1, టు రైట్, టు హెల్ప్, టు ఆస్క్, టు ఇన్వైట్, ఇవన్నమాట. చూడండి, ఇక్కడ దే హ్యావ్ టు హెల్ప్ హర్. దే హ్యావ్ టు హెల్ప్ హర్. ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ దే ఉంది, హర్ ఆబ్జెక్ట్ అన్నమాట. హ్యావ్ ప్రజెంట్ టెన్స్ కి సంబంధించినటువంటి వర్బ్. హ్యావ్ హ్యాస్ అన్నమాట. 2+V1 టు హెల్ప్. ఇక్కడ చూడండి, ఇంకొకటి కూడా రాస్తాము. యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్. యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్. ఈ రెండు సెంటెన్సెస్ కూడా ప్రజెంట్ టెన్స్ లోనే ఉంది. హ్యావ్ టు, యూ హ్యావ్ టు ప్లస్ V1. ఇంకొక ఉదాహరణ కూడా రాద్దాం. హీ హ్యాస్ టు గైడ్ us. హీ హ్యాస్ టు గైడ్ us. ఇక్కడ చూడండి, సింగులర్ థర్డ్ పర్సన్ హీ ఉంది కాబట్టి హ్యాస్ రాసాం. దెన్ 2+V1 ఇన్ఫినిటివ్ రాసాం. ఇది సబ్జెక్టు, దే, యూ, హీ. ఇక్కడ హర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్, దెమ్, అస్ అనేది కూడా ఆబ్జెక్ట్. ఇక్కడ ఇది ఇన్ఫినిటివ్ అన్నమాట. 2+V1 దీన్ని ఇన్ఫినిటివ్ అంటారు. టు హెల్ప్, టు ఆస్క్, టు గైడ్. ఇవి హ్యావ్, హ్యాస్. ఇది ప్రజెంట్ టెన్స్ కి సంబంధించినటువంటి వర్బ్ అన్నమాట. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ లో ఏ సందర్భంలో వాడతారంటే, దే హ్యావ్ టు హెల్ప్ హర్. మీరు ఆమెకు సహాయం చెయ్యాలి. యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్. మీరు వారిని అడగాలి. హీ హ్యాస్ టు గైడ్ us. అతడు మనల్ని గైడ్ చేయాలి, అతడు మనకు మార్గదర్శకత్వం వహించాలి అనేటువంటి సందర్భంలో మనం చేయాల్సిన పనిని గురించి చెప్పేటప్పుడు ఈ హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ ప్రజెంట్ టెన్స్ కి సంబంధించినప్పుడు, ప్రజెంట్ టెన్స్ కి సంబంధించిన సమయంలో సందర్భంలో హ్యావ్ టు ప్లస్ V1 ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనము ఇటువంటి వాక్యాలను ప్యాసివ్ వాయిస్ లోనికి మార్చేటువంటి విధానాన్ని తెలుసుకుందాం. ఇవి కొంచెము తేడాగా ఉంటుంది విషయాలు. రూల్స్ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే మనకు సులభంగా అర్థమవుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ మొదట ఆబ్జెక్టును సబ్జెక్ట్ గా మార్చాలి. ఇక్కడ చేంజెస్ జరుగుతుంది అనమాట. హర్ షీ అవుతుంది అనమాట. షీ ఇది ప్యాసివ్ వాయిస్, ఇది యాక్టివ్ వాయిస్. షీ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ ఈ హెల్పింగ్ వర్బ్స్ సెకండ్ రూల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ రెండు ఉంటుంది అనమాట ప్రజెంట్ టెన్స్ సంబంధించింది. ఒకటి హ్యావ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఐ, వి, యు, దే ఈ ప్రొనౌన్స్ కానీ లేదా నౌన్స్ కానీ సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు వాక్యంలో హ్యావ్ ఉపయోగిస్తాం. హ్యాస్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే హ్యాస్ మనం ఉపయోగిస్తాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ షీ ఉంది. షీ ఉంటే మనం హ్యాస్ ఉపయోగిస్తాం. షీ హ్యాస్. తర్వాత రోజు చూడండి, టు బి ఉపయోగించాలి. టు బి. షీ హ్యాస్ టు బి. దెన్ V3 రాయాలి. ఇక్కడ V1 వాళ్ళు ఇచ్చినారు, ఇవ్వబడుతుంది వాక్యంలో. దీనికి మనం V3 ఫామ్ రాయాల్సి ఉంటుంది అనమాట. హెల్ప్,
V3 form helped. Then preposition by రాయాలి. by చివరిది సబ్జెక్ట్ ను ఆబ్జెక్ట్ గా మార్చాలి. ఇక్కడ చూడండి, దే ఉంది, దెమ్, బై దెమ్, ఈ విధంగా అన్నమాట. అర్థం ఒకటే, దే హ్యావ్ టు హెల్ప్ హర్, వారు ఆమెకు సహాయం చేయాలి. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో అర్థము వారి చేత ఆమె సహాయం పొందబడాలి, ఇదన్నమాట. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ప్యాసివ్ వాయిస్ లోకి మార్దాం. యాక్టివ్ వాయిస్ నెంబర్ 2, సెకండ్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్. ఇక్కడ ఆబ్జెక్ట్ దెమ్ అనమాట. దెమ్ అనేది దే అవుతుంది. ప్యాసివ్ వాయిస్ దేతో హెల్పింగ్ వర్బ్ హ్యావ్ మనం రాస్తాం. దే హ్యావ్. థర్డ్ రూల్, టు బి రాయాలి. దే హ్యావ్ టు బి. దెన్ V3 ఫామ్ ఆస్క్డ్ ఉంది, ఆస్క్డ్ రాస్తాం. ఆస్క్డ్. ప్రిపోజిషన్ బై. యూని యూగానే మనం మార్చాల్సి ఉంటుంది అన్నమాట, రాయాల్సి ఉంటుంది, ఎటువంటి మార్పు లేకుండా. అంతే, అర్థం ఒకటే అనమాట. యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్, మీరు వారిని అడగాలి, మీ చేత వారు అడగబడాలి, ఈ విధంగా అనమాట. థర్డ్ వన్, ప్యాసివ్ వాయిస్, హీ హ్యాస్ టు గైడ్ అస్. మొదటి రూలు అస్ బికమ్స్ వీతో హ్యావే వస్తుంది అనమాట. హ్యావ్. దెన్ టు బి, వీ హ్యావ్ టు బి. దెన్ V3 ఫామ్ గైడెడ్. Then preposition by. Then he becomes him. ఇక్కడ మనం కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్ ను తీసేయచ్చు, వాక్యంలో తీసేయచ్చు. షీ హ్యాస్ టు బి హెల్ప్డ్, ఎవరి చేతనైనా సహాయం పొందబడాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం అక్కడ దాన్ని మార్చాము. సబ్జెక్ట్ లేకుండా కూడా మనము, అంటే ప్యాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ లేకుండా కూడా మనము స్పోకెన్ ఇంగ్లీష్ లో మనం మాట్లాడచ్చు అన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినట్లయితే ఈ విధంగా మనం మార్చాల్సి ఉంటుంది. ఇది హ్యావ్, హ్యాజ్ ఉన్నటువంటి వాక్యం. ఇప్పుడు చూడండి, వీటినే మనము పాస్ట్ టెన్స్ కి సంబంధించిన వాక్యాలుగా మారుద్దాము. అప్పుడు ఏ విధంగా మనం మార్చాల్సి ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యావ్ బదులుగా హ్యాడ్ రాద్దాం. హ్యాడ్. దే హ్యాడ్ టు హెల్ప్ హర్, యూ హ్యాడ్ టు ఆస్క్ దెమ్, హీ హ్యాడ్ టు గైడ్ అస్. ఈ విధంగా పాస్ట్ టెన్స్ సంబంధించిన హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ ఉన్నట్లయితే ఇప్పుడు ఏ విధంగా మనం ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలి? ఇక్కడ చూడండి, ఇవి అన్ని రూల్స్ కామన్ గా ఉంటుంది. ఈ హెల్పింగ్ వర్బ్, ఈ వర్బ్స్, ఈ సెకండ్ రూల్ తప్ప. అది ఏదిరా అంటే, ఇక్కడ హ్యావ్, హ్యాజ్ కాకుండా ఒక హ్యాడ్ మాత్రమే ఉంటుంది అనమాట. హ్యాడ్. సబ్జెక్ట్ ఏదున్నా హ్యాడ్ మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీన్ని మారుద్దాం. దే హ్యాడ్ టు హెల్ప్ హర్. ఫస్ట్ let us apply the rule step by step. Her becomes she. Passive voice. She. Second rule, let us write had. She had. Then let us write to be. She had to be. Then V3 form, helped. Preposition by. They becomes them. ఈ విధంగా అన్నమాట. తర్వాతది, you had to ask them. Object becomes subject, them becomes they. Had to be, V3 form asked, by, preposition by, you becomes you. You ను మనం you గానే మనం మార్చకుండా రాద్దాం అన్నమాట. ఈ విధంగా అన్నమాట. దెన్ చివరిది, he had to guide us.
had to guide us. Object us becomes we, then helping verb had, then to be, V3 form guided, then preposition by, then subject becomes object, him. ఈ విధంగా అన్నమాట. చాలా సులభము. స్టెప్ బై స్టెప్ మనము రూల్స్ రాస్తూ వెళ్తే స్టెప్ బై స్టెప్ మనము వాక్యము కూడా సులభంగా మార్చవచ్చు అనమాట. తర్వాత ఫ్యూచర్ సంబంధించినటువంటి వాక్యం ఉన్నట్లయితే ఆ హెల్పింగ్ వర్బ్ ఆధారంగా మనం ఏ విధంగా మనం సెంటెన్సెస్ ని ప్యాసివ్ వాయిస్ లోనికి మార్చొచ్చో సులభంగా తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ హ్యాడ్ దిసెస్ మనము విల్ హ్యావ్ రాసామనుకోండి, దే విల్ హ్యావ్ టు హెల్ప్ హర్. భవిష్యత్తులో వారు ఆమెకు సహాయం చేయాల్సి ఉంటుంది. యూ విల్ హ్యావ్ టు ఆస్క్ దెమ్. హీ విల్ హ్యావ్ టు గైడ్ us. భవిష్యత్తులో ఈ విధంగా జరగాల్సి ఉంటుంది అని చెప్పేది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కానీ ఈ ఒక రోల్ మాత్రమే మారుతుంది. ఏమిరా అంటే హ్యాడ్ కి బదులు ఇక్కడ విల్ హ్యావ్ మనం రాయాల్సి ఉంటుంది అనమాట. విల్ హ్యావ్ సబ్జెక్ట్ ఏది ఉన్నా కానీ విల్ హ్యావే మనం ఉపయోగించవచ్చు. ఒకవేళ మీరు షల్ హ్యావ్ ఉపయోగించాల్సి ఉంటే ఐవి ఉన్నప్పుడు షల్ హ్యావ్ మనం ఉపయోగించవచ్చు, లేదా ఐవి ఉన్నప్పుడు కూడా విల్ హ్యావే మనం ఉపయోగించవచ్చు. ఏమి పొరపాటు లేదనమాట. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కటి మనం మారుద్దాం. ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్, షీ, దెన్ విల్ హ్యావ్, షీ విల్ హ్యావ్, దెన్ టు బి, షీ విల్ హ్యావ్ టు బి, దెన్ V3 form helped, she will have to be, then preposition by, helped by them. ఈ విధంగా అనమాట. చాలా సులభం. తర్వాతది you will have to ask them. Them becomes they. First rule. Them becomes they. Then will have. They will have. Then to be. Asked, V3 form. Asked by preposition. You becomes you. ఈ విధంగా అన్నమాట. He will have to guide us. Us becomes we. We shall have అనే రాయొచ్చు, will have అనే రాయొచ్చు. We will have to be. Third rule, to be. Guided by him. ఇదే అన్నమాట. చాలా సులభం అన్నమాట. ఈ విధంగా ఇన్ఫినిటివ్ ఉన్నటువంటి యాక్టివ్ వాయిస్ వాక్యాలు ప్యాసివ్ వాయిస్ మార్చేటువంటి విధానం. థ్యాంక్ యూ.